హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఈరోజు వీడియో వచ్చేసి లంచ్ బాక్స్ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. బ్రెడ్స్ ఉంటాయి కదా, బ్రెడ్తో కీరా శాండ్విచ్ చేసి పెట్టానమాట. మా వాళ్ళు కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి పైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేశాను. ఆ బ్రెడ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ డ్రై రోస్ట్ లేకపోతే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు, మన ఇష్టం. అదంతా వేసిన తర్వాత మయోనీస్ ఇంకా టమాటో కెచప్ ఆ రెండు వేసి వాటిపైన అది కీరా పెట్టాను అనమాట. కీరా రౌండ్ స్లైసెస్ కాకుండా ఇలా పొడువుగా పెట్టాను, ఎందుకంటే హాఫ్కి కట్ చేసి పెడతాను కాబట్టి. ఇంకా అదే స్పైసీగా తింటారని చెప్పా కదా, కొంచెం కారం పొడి కూడా వేసాను. వేసి దానిపైన కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసాను, ఎందుకంటే మొత్తం స్వీట్ అయిపోతాయి. చిల్లీ సాస్ కూడా అంత టమాటో కెచప్ అంత స్పైసీ ఏముండదు కాబట్టి కొంచెం కారం యాడ్ చేసిన. ఒకవేళ కారం తక్కువ తింటే కారం స్కిప్ చేసేయచ్చు. అలా 2 పీసెస్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టేసి కీరా అలా మధ్యలోకి కట్ చేసి పెట్టానమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కీరా శాండ్విచ్ కదా, ఇది కీరా నార్మల్గా ఒకటి తిన్నా కూడా బాగుంటుంది కదా, అందులో కొంచెం మనం కెచప్ అది మయోనీస్ అవన్నీ వేసి పెడితే ఆ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కొత్తిమీర వేస్తే ఇంకా బాగుండు, కాకపోతే నాకు ఇంకా టైం సరిపోక అట్లనే పెట్టేసిన. ఇంకా ఇక్కడ వచ్చేసి నార్మల్ రెగ్యులర్ రైసే, అదేంటి క్యాలీఫ్లవర్, అది లైట్గా ఆయిల్లో ఫ్రై చేసేసి రైస్ చేశాను. కాకపోతే రైస్లో నేను నార్మల్గా అదేంటి గరం మసాలా అవి వేస్తారు కదా, అవి కాకుండా నేను పావ్ బాజీ మసాలా వేసి చేశాను. అంటే ఈ మసాలాలు రెగ్యులర్గా యూజ్ చేసేవి కాకుండా కొంచెం వెరైటీగా అవి ఇవి యాడ్ చేసామంటే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది, పిల్లలు తింటారనమాట. రెగ్యులర్గా వేసేవి కాకుండా అలా ట్రై చేస్తాను అప్పుడప్పుడు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అదేంటి క్యాలీఫ్లవర్ రైస్, అదే ఫ్రైడ్ రైస్ లాగా, ఇంకొకటి బిస్కెట్స్, ఇంకోటి కీరా శాండ్విచ్ అనమాట ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ వచ్చేసి. సో ఇదే ఇంకా వాళ్ళకి బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా బ్రెడ్ అది ఇంకో బాక్స్లో వేరే ఐటమ్ ఉందన్నమాట, అది ఫ్రిడ్జ్లో ఉంది, స్టీల్ బాక్స్. సో అందుకని వాళ్ళ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టిన. ప్లాస్టిక్ అయితే అసలు యూజ్ చేయను, కాకపోతే ఇంకా తప్పలేదనమాట, ఫ్రిడ్జ్లో వేరేది ఉంది. మళ్ళీ పొద్దున టైం తెలుసు కదా, సరిపోదు. సో అందుకనే నేను చూసుకోలేదు అంతకుముందు రోజు. ఇంకా సర్లే ఒక్క రోజే కదా అని అలా పొడుది బాక్స్ ప్లాస్టిక్ది ఉంటే అది దాంట్లో పెట్టేసిన. ఇంకా ఇదైతే పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లలు వెళ్ళాక ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది, కానీ సర్దడం కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. ఈ బట్టలన్నీ చాలా ఉన్నాయి. సో అవన్నీ తీసిపెట్టి నేను అనాథాశ్రమం వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ ఒక ఆటోలో వస్తూ ఉంటారు. సో ఏమైనా బట్టలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చేస్తాను. సో ఇవన్నీ ఎప్పుడూ తీసిపెట్టినా, కాకపోతే ఒక ఐడియా వచ్చిందనమాట. అది క్లాత్ కొంచెం లావుగా ఉన్నాయి, అన్నీ తీసి అదే ఇక్కడ డిస్ప్లేలో స్క్రీన్ షాట్ పెడతాను. ఆ బ్యాగ్స్ అదే బట్టల స్టోరేజ్కి బ్యాగ్స్ లాగా కుడతారు కదా, సో అలా ట్రై చేద్దామని చెప్పి తీసి పెడదామని ఒక 2-3 కొంచెం లావు క్లాత్ ఉన్నవన్నీ తీసి పెడుతున్నాను. ఇక్కడ ఫుల్ హ్యాండ్ చూపిస్తున్నా కదా, అది నేను నేర్చుకోవడం కోసం కుట్టిందనమాట. లైనింగ్ లేకుండా ట్రై చేసిన. అంటే నాకు సెట్ అయితే ఉంచుకుందాం అనుకున్నా, కాకపోతే లైనింగ్ లేదు కదా, సో అంత మంచిగా అనిపించలే. సో ఇంకా ఇచ్చేద్దామని అవి తీసి పెడుతున్నాను. కొంచెం లావు క్లాత్ ఉన్నాయన్నీ తీసి పెడుతున్నా, అది స్టోరేజ్ బ్యాగ్స్ లాగా అలా కుడదామని. ఈ బ్లాక్ డ్రెస్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, అది కూడా ఇది చేద్దామని సంచిలో వేసి పెట్టిన. కాకపోతే మళ్ళీ అది తీస్తే మళ్ళీ వేసుకోవాలనిపించింది, బ్లాక్ ఇష్టం అనమాట. సో అందుకని మళ్ళీ పక్కకు పెట్టిన. ఇంకా సంచిలో ఉన్నాయి కదా, అవన్నీ అవే అనమాట, పిల్లల బట్టలు, నా డ్రెస్సులు, అవి ఇవి చాలా ఉన్నాయి. పిల్లలవి అయితే మంచి మంచి డ్రెస్సులు ఉంటాయి, చిన్నగా గాగ్రాస్, లెహంగాస్ అవి భలే ఉంటాయి. ఇంకా పిల్లలది లెహంగా ఉంటే అది కూడా చాలా బాగుంది. అసలు ఒక్కసారో 2 సార్లు వేసుకోరు. ఆ స్వెటర్ అవన్నీ కూడా ఇచ్చేస్తున్నా, ఇంట్లో ఉండి వేస్ట్ కదా, ఇంకెవరైనా ఉంటే వేసుకుంటారని. ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత అలా బాల్కనీలో వెళ్ళి కూర్చుంటానమాట. బాల్కనీలో ప్లాంట్స్ దగ్గర కూర్చుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఓకే అండి, ఇవాళ వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.